హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వెనిలా కిచెన్. అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసేసుకునే మసాలా వడల గురించి ఈరోజు వీడియోలో చూద్దామండి. అంగుళం సైజులో ఉన్నటువంటి అల్లం ముక్కల్ని 4-5 ముక్కల్ని తీసుకోవాలండి. అలాగే ఒక అర డజన్ నుంచి 8 పచ్చిమిరపకాయల వరకు తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒక పావు కేజీ జల్లించి పెట్టిన శనగపిండిని తీసుకోవాలండి. ఒక గరిటెడు వరిపిండి, ఒక గరిటెడు కార్న్ఫ్లోర్ జొన్న పిండి అనమాట. దాన్ని వేసుకుని ఒక స్పూన్ సాల్టు, కొద్దిగా వంట సోడా కూడా వేసుకుని, కొద్దిగా జీలకర్ర వేసి, అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకుని ఆ ముక్కలను కూడా ఇందులోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది కలిపేటప్పుడు వాటర్ ఒకేసారి పోసేయకుండా కొద్దిగా చలిపిండిని గారెల పిండి మాదిరిగా కలుపుకోవాలి. మరి మెత్తగాను గట్టిగాను కాకుండా కలిపి ముద్ద చేసుకోవాలి. ఇక ఆ ముద్దలోకి పచ్చి శనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పుని తీసుకుని ఇందులోకి కావలసినంత వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపి ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఈ ముద్దలోంచి చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఎలా అంటే వేటికి అవి చేసుకునైనా వేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా వడలుగా చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయించుకుంటే చాలా టేస్టీగా, క్రిప్సీగా చాలా బాగుంటాయండి వడలు అనేవి. ఇంటికి గెస్ట్లు ఎవరైనా వస్తే అప్పటికప్పుడు వీటిని వేస్ట్ చేసి పెట్టచ్చు అనమాట. ఇక అలాగే స్కూల్ నుండి పిల్లలు వచ్చేటప్పటికి స్నాక్స్లా కూడా ఇవి తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట. ఎక్కువ టైం పట్టకుండా, ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.